ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకే జలకిచ్చారు. చంద్రబాబు కేబినెట్ సమావేశాన్ని కూడా లెక్క చేయడం లేదు. నా దారి నాదే అన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ అడుగులు వేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు కేబినెట్కి వెళ్లకపోవడమే కాదు, అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సపరేటుగా రివ్యూ మీటింగ్ పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎంకు ఇలాంటి చేదు అనుభవం తన కేబినెట్లో మంత్రి ద్వారా ఎదురు కాలేదని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై బహిరంగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి పవన్ కి మధ్య గ్యాప్ పెరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంలో చోటు చేసుకున్న అసాధారణ పరిణామం అందుకు మరింత బలం చేకూర్చింది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఉన్నారు, మంగళగిరి ఆఫీస్లోనే ఉన్నారు. అయినా సరే కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. గత కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ ఇలానే గైర్హాజరయ్యారు. మంగళగిరిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అంతా పవన్ శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని లీకులిచ్చారు. కానీ పవన్ ఊహించని షాక్ ఇచ్చారు. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఆయన అధికారిక సమీక్ష నిర్వహించారు. తన అటవీ శాఖ అధికారులతో ఎర్రచందనంపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు కేబినెట్ కి హాజరు కాకుండా ఆయన సొంతంగా అధికారిక సమీక్ష నిర్వహించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఏ సీఎం కి కూడా ఇప్పటి వరకు ఇలాంటి ఘోరమైన పరాభవం ఎదురు కాలేదు. పవన్ కళ్యాణ్ 2 రోజుల కిందటే ఏపీకి వచ్చారు. బుధవారం మణిపాల్ ఆసుపత్రిలో డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శకి కూడా వెళ్లారు. కానీ గురువారం ఉదయం మాత్రం కేబినెట్ కు హాజరు కాకుండా ఆయన ప్రత్యేకంగా సమీక్ష పెట్టారు. ఈ విషయం అందరికీ చాటి చెప్పాలని జనసేన పార్టీ నుండి పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే పవన్ తాను టీడీపీతో విభేదిస్తున్న సంకేతాలను పంపాలని డిసైడ్ అయినట్టుగా జనసేన నేతలు చెబుతున్నారు. గతంలో కూడా 2 సార్లు కేబినెట్ సమావేశాల మధ్యలోనే బయటకొచ్చేశారు. ఇటీవల ప్రొఫెసర్ కె నాగేశ్వర్, రావణ్ వ్యవహారాల్లో చంద్రబాబుకి పవన్ కి మధ్య విభేదాలు వచ్చాయని చర్చ సాగుతోంది. దానికి తోడు ఈ మధ్య నారా లోకేష్ స్థానిక ఎన్నికల్లో జనసేనకు కేవలం 15% సీట్లే ఇస్తామని ప్రకటించడంతో పవన్ కి మరింత మండింది. దీంతో టీడీపీపై తీవ్ర అసంతృప్తితో పవన్ ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబు కేబినెట్ సమావేశాలకు గాని అధికారిక సమీక్షలకు గాని హాజరు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రిందట కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముంబైలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ రాసిన 2 లేఖలు కలకలం రేపాయి. పోక్సో చట్టం అమలుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ లేఖలు రాశారు. ఒక లేఖను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. పోక్సో కేసుల్లో విచారణ వేగంగా చేయాలని, నిందితులకు బెయిల్ రాకుండా చేయాలని పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. తెలంగాణ సీఎంకి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర సీఎం చంద్రబాబుకి మాత్రం లేఖ రాయలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తించినా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని మాత్రం ఆయన గుర్తించలేదు. చంద్రబాబు దగ్గర అధికారులుగా ఉన్న చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. అది కూడా మరోసారి హోంమంత్రిని డమ్మీని చేసేసి ఆమె వ్యవహారాలకు సంబంధించిన అంశంపై లేఖ రాయటం అనేది టీడీపీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే అనేక సార్లు హోంమంత్రి అనిత ఫెయిల్యూర్ అని పవన్ నిరూపించారు. ఈసారి హోంమంత్రి అనితతో పాటు ఏకంగా సీఎం చంద్రబాబుకే షాక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాస్తవానికి పరిపాలనలో సీఎస్, డీజీపీ ఇద్దరు అత్యున్నతమైన అధికారులు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇద్దరు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటారు. జీఏడీ హెడ్ అయిన సీఎస్, లా అండ్ ఆర్డర్ హెడ్ అయిన డీజీపీ ఇద్దరు సీఎం ఆధీనంలో సీఎం ఆదేశాల అమలు కోసం పనిచేస్తారు. కానీ ఈ లేఖలో ఆ ఇద్దరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయటం అధికార చొరబాటుగా చర్చ సాగుతోంది. పోక్సో కేసుల్లో విచారణ వేగంగా జరగాలని, నిందితుల్ని వదిలిపెట్టొద్దని, త్వరగా శిక్షలు పడేలా చేయాలని పవన్ లేఖ రాశారు. అక్కడితో ఆగలేదు. 30 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే ఇప్పుడు దుమారం రేపే అంశం. సీఎం ఆధీనంలో ఉండే సీఎస్, డీజీపీలను డిప్యూటీ సీఎం రిపోర్ట్ ఇవ్వమనటం ఏంటి అన్న చర్చ టీడీపీలో సాగుతోంది. అసలు పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని నేరుగా సీఎంకి చెప్పొచ్చు, లేదా కలిసి మాట్లాడేటప్పుడు చెప్పొచ్చు. కానీ ఇలా లేఖ రాసి ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టి ప్రతిపక్షాలు రాసినట్టుగా డిప్యూటీ సీఎం లేఖ రాయటం ఏంటన్న దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల సీఎం చంద్రబాబు రివ్యూలకి కూడా హాజరు కావటం లేదు. ఈ మధ్య ఈగల్ చీఫ్ రవికృష్ణను నేరుగా పిలిపించుకుని సమీక్ష చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎస్, డీజీపీలకు ఆదేశాలిచ్చారు. తాజాగా కేబినెట్ సమావేశానికి వెళ్లకుండా అదే సమయంలో ప్రత్యేకంగా రివ్యూ పెట్టుకున్నారు. ఈ పరిణామాలన్నీ కూటమిలో విభేదాలకు, సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య పొరపత్సాలకు నిదర్శనమని చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.